అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకి అత్తిపత్తి అనే ఒక ఆకు గురించి తెలియజేస్తున్నాను. అది చిన్న మొక్క అనమాట. ఇది నేలలోనే ఉంటుంది. ఇది మనం ఆకును ముట్టుకున్నామంటే ముడుచుకొని పోతుందనమాట. ఈ ఆకు వల్ల చాలా ఆయుర్వేదిక దాంట్లో ఇది చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. ఈ ఆకుని మనము పేస్ట్ లాగా చేసేసి ఎక్కడైనా మనకి గాయాలైనా లేదంటే ఎక్కడైనా కొడివిలో చాకులో కట్ అయినప్పుడు కూడా లేదంటే ఎక్కడైనా కాళ్ళ దగ్గర వాపులు నొప్పులు ఉన్న దగ్గర కూడా ఈ పేస్ట్ని మనము పూసినామంటే ఖచ్చితంగా మనకి గాయాలు మేలవుతాయి, లేదా నొప్పులు వాపులు ఉంటాయి కదా అవి కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో చూడండి, ఇప్పుడు ముట్టుకుంటా అంటే ఎలా ముడుచుకుపోతుంది, మొక్కంతా ముడుచుకొని పోతుంది అనమాట. దీన్ని ముట్టుకుంటూ ముడుచుకుపోయే ఆకు అంటారు, సిగ్గాకు అని కూడా అంటారు. ఇంగ్లీష్లో టచ్ మీ నాట్ అంటారు. సో ఇన్ని రకాల పేర్లు, కానీ ఇది ఎవరైనా చూస్తే ఏదో తమాషగా ముడుచుకొని పోతుంది అంటే అందుకనే అది సిగ్గు ఆకు అని కూడా దీన్ని పిలుస్తారనమాట. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా. దీంట్లో ఇంకా ఒకటి ఏమంటే మనకు మామూలుగా అంతేకాకుండా ఈ అత్తిపత్తి మొక్కల్లో హానికరమైన బ్యాక్టీరియాను కూడా తరిమి కొట్టే గుణాలు ఉన్నాయన్నమాట. ఇంకా మనం వేరే ఏమన్నా వాడాలంటే దానికి వైద్యుల సలహా తీసుకోవాలన్నమాట. మనకి ఇంతవరకు ఈ అత్తిపత్తి అనేది చాలా మందికి తెలియదు. ఇది ఎక్కడో మన పొలాల్లో ఎక్కడన్నా గట్ల మీద ఎక్కడన్నా ఉంటుంది ఈ ఆకు.